ఎన్ని గొర్రెలున్నాయి? 100 బోధకుడా. వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తావు? నేను దానికోసం వెతుకుతాను. 99 సంగతేంటి? నేను వాటిని విడిచిపెట్టాలి. నేను ఒక గొర్రెని పోగొట్టుకోలేను. నువ్వు దాన్ని కనుగొంటే నేను దాన్ని నా భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను. బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను. అతను ఎప్పుడూ తప్పిపోని 99 గొర్రెల కంటే ఒక గొర్రె కోసం ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు. అదేవిధంగా నేను మీకు చెప్తున్నాను, పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. మంది కొరకు నీవు పోలేదు, తప్పి